నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాబు జగజీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు విశాఖ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మరి ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన జగజీవన్ రావు అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ 2 దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగాను సేవలు అందించారని తెలిపారు. అంతేకాకుండా అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు ఆయన ఎంతగానో పాటుపడ్డారని పేర్కొన్నారు. జగజీవన్ రామ్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి 50% రిజర్వేషన్ కల్పించిన ఒక గొప్ప నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. కాగా వెనుకబడ్డ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జగన్ ని రానున్న ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. మహానీయుల ఆత్మకు శాంతి చేకూరే విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కేకే రాజు. ఒక పార్లమెంటరీగా, ఒక ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఈ దేశానికి ఆయన ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. ఆయన జీవిత గమ్యం కానీ, ఆయన గమనం కానీ ఈ దేశంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి, ఆయన పార్లమెంట్లో పోరాడిన తీరు ఈ భారతీయులందరికీ కూడా ఆదర్శనీయం. పేరు పేద శాఖలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి 2 నిమిషాలు ప్రసాద్ గారు భారతదేశానికి ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యంగా ప్రాముఖ్యత కలిగిన అనేక శాఖలకి మంత్రిగా ఈ దేశంలో ఈరోజు ఈఎస్ఐ లాంటి ఈఎస్ఐ కానీ, కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ చట్టాలు కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని చట్టాలు కానీ ఆయన తీసుకొచ్చిన చట్టాలు, సంస్కరణలు భావితరాలకి ఉపయోగపడే విధంగా, స్వాతంత్ర భారతదేశంలో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆయన ఒక పార్లమెంటరీగా, ఒక ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఈ దేశానికి ఆయన ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. ఆయన జీవిత గమ్యం కానీ, ఆయన గమనం కానీ ఈ దేశంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి, ఆయన పార్లమెంట్లో పోరాడిన తీరు ఈ భారతీయులందరికీ కూడా ఆదర్శనీయం. చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఇవన్నీ కూడా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా, అధికార వ్యామోహంతో, స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలతో ఈరోజు దళితులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ దేశంలో 25 సంవత్సరాలు నిండిన ఎవరైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, దళితుడైనా, ఎస్సీ అయినా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా, భవన నిర్మాణ కార్మికుడైనా, గిరిజనుడైనా, హరిజనుడైనా రాజ్యాంగం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది. దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు? అంటే నీ కులపోళ్ళు, ధనికులు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా? అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్కి వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా? వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఎంత అహంకారం! ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి, దళితులకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూటమిలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా, ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా
చంద్రబాబు నాయుడు కించపరిచిన దళితులను కించపరిచినందుకు, నిమ్న వర్గాల వారిని కించపరిచినందుకు, పేదల్ని కించపరిచినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ఈ దళిత బిడ్డల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క పేద వర్గాల యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని మీ అహంకారానికి నాంది పలికి అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం అందరికీ కూడా సమానంగా రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ విజ్ఞతతో మెలగాలని, అధికారం కోసం ఓడిపోతామనే భయంతో అధికారం కోసం అర్రులు చాస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు, ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు ఎదురుదారి తీస్తారు. కాబట్టి విజ్ఞతతో మెలగాలని ఈ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన ధోరణి, ఆయన ఆశయాలు, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి వెనకబడిన వర్గాల వారి సామాజిక ఆర్థిక మేము విన్నవించుకుంటా ఉన్నాం. ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం కాకుండా సమస్యకు ఉన్న మూలాలను వెతికి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలి అని అడుగులు వేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య పేదరికం, కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాలు. కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాలు తొలగి పేదరిక నిర్మూలన జరగాలంటే అది ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యం. విద్యే పేదరిక నిర్మూలనకు, కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాల్ని పాలదోడి విలువనిచ్చేది, సొసైటీలో మానవుడికి గౌరవాన్ని తీసుకొచ్చేది ఒక విద్య మాత్రమే అని విద్యారంగంలో ఈ దేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా పెట్టలేని విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మానవుల అభివృద్ధికి కోసం కృషి చేసి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్న తీరు ఈరోజు మనందరికీ కూడా ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థపై దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఈరోజు అధ్యయనం చేసే పరిస్థితి. ఈరోజు సగర్వంగా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి తల్లి తండ్రులు కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో పిల్లల్ని ఈరోజు విద్య అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేయటం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఆనాడు మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే కలలు కన్నారో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, పేదవాడికి ముఖ్యంగా ప్రభుత్వాలే చేయూతనివ్వాలి, ప్రభుత్వాల యొక్క తక్షణ కర్తవ్యం, ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, బాధ్యత, పేదవాడికి ఆరోగ్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆనాడే ఆయన గ్రహించడం జరిగింది. ఆనాడే వైద్య రంగంలో ఆయన సంస్కరణల కోసం పాటుపడటం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఈరోజు 25 లక్షల రూపాయల వరకు కూడా పేదవాడికి వైద్యాన్ని అందించి ఆరోగ్య రక్షకుడుగా జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి వారి ఆరోగ్యం కోసం పాటుపడుతున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా మహిళల ఆర్థిక స్వావలంబన విషయంలో, పేదవారి సొంతింటి కళని నిజం చేసే విషయంలో, ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో ఏదో తాత్కాలిక నిర్ణయాలు కాకుండా ఓట్ల కోసమో, సీట్ల కోసమో, పేపర్లోనో, టీవీ ఛానల్స్ లో మైలేజ్ కోసమో కాకుండా ప్రతి అడుగులోని, ప్రతి శంకుస్థాపనలోని కూడా నిర్ణయాత్మక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుని ఈరోజు ఈ దేశాన్ని పారిశ్రామిక రంగంలో, పెట్టుబడుల్లో, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ తో, యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కుర్చీలేమోనో మిత్రులందరికీ రండి సార్. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ, వెనుకబడిన వర్గాల వారు, తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నత కోసం అహర్నిశలు కూడా పోరాడి భారతదేశంలో నిమ్న కొనాలు, వెనుకబడిన వర్గాల వారు, పేదలు కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలని ఎనలేని కృషి చేసిన కృషివలుడు, భారతదేశ మాజీ ప్రధాని, గొప్ప పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రివర్యులు
డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని యొక్క ఆ మేధావి యొక్క ఆలోచనల్ని ఆశయాలను కూడా మననకి తెచ్చుకుని ఈరోజు ఆయన జయంతి ఉత్సవాల్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా ముఖ్యంగా పార్లమెంట్లో భారతీయులు భవిష్యత్తు కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ కార్మిక చట్టాలు కానీ ఈరోజు భారతీయ రైల్వే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పటిష్టమైన రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. ఈరోజు భారతీయ రైల్వే ఇంత పటిష్టంగా ఉందంటే ఆ రోజు ఆయన రచించిన ప్రణాళికలు. ఈరోజు కార్మిక చట్టాలు, ఈఎస్ఐ లాంటి కార్మికుల యొక్క ఇన్సూరెన్స్ అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల యొక్క ఈరోజు వారికి రక్షణ కల్పించే విధంగా ఆయన తీసుకొచ్చిన సిస్టమ్స్, వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు దానివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలని ఈ దేశం చూసింది. అలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని, ఆ మహనీయుల యొక్క త్యాగాలని మనం మాట్లాడుకోవటమే కాకుండా ఆ మహనీయుల యొక్క ఆశయాల కోసం, ఆ మహనీయుల యొక్క దేనికోసం తపన పడ్డారో తాపత్రయపడ్డారో వాళ్ళ ఆలోచనల్ని మనం అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన రోజే నిజమైన నివాళి, నిజమైన ఆత్మశాంతి కూడా ఆ మహనీయులకి కలుగుతుందని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో హామీల రూపంలో, వాగ్దానాల రూపంలో రకరకాలుగా ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం అనేక రకాలుగా విఫల ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లోని కూడా, ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లోని కూడా పేదరిక నిర్మూలన కోసం, తాడిత పీడిత ప్రజానోటి యొక్క అభ్యున్నత కోసం, వెనుకబడిన వర్గాల వారిని ప్రగతి పదంలో పయనింపజేయడం కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, నిజాయితీతో పాటుపడిన ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయండి ఏమనగా, నిన్న మనం చూసాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కులాంకారం ఏ విధంగా చూసాం. ఒక బాల వీరాంజనేయుని సింగనమలం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఎంఏ బీఈడి చదువుకున్న వ్యక్తి, ఆయన వృత్తిలో ఉద్యోగం రాకపోయేసరికి ఆయన వృత్తిని ఒక టిప్పర్ డ్రైవర్ గా ఎన్నుకుంటే దాన్ని చులకనగా మాట్లాడి ఇక్కడ టిప్పర్ డ్రైవర్లు, క్లీనర్లు పోటీ చేస్తారని చెప్పేసి రాజ్యాంగ హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నావు అంటే, నువ్వు ఈ కూటమిలో ఉండి ఈ కూటమిలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే దళితులు ఆ వేళన చేస్తే మీరు కాపాడడానికి చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్నావు కృష్ణన్న. ఇప్పటికైనా సరే నువ్వు తెలంగాణలో రాజకీయాలు చేయి, ఆంధ్రాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామంటే గతంలో 157 సీట్లు మేము సాధించాం, నీ మాట వినేవాడు ఇక్కడ ఎవడో లేడు, మేము 175 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంట వెన్నంటూ ఉన్నారు. నువ్వు గతంలో చెప్పావు నోటాకి ఏమని చెప్పావు, కనీసం నీకు నోటీస్ లేకుండా అడ్రస్ లేకుండా ఆంధ్ర నుంచి తరిమి కొట్టారు. ఇకనైనా సిగ్గు రాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు గెలిపించడంలో దళితులు ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.